ఒక సింగిల్ బెడ్రూమ్ సెట్ చేసుకుందామని చెప్పి ఓపెన్ కిచెన్ అండ్ సింగిల్ బెడ్రూమ్ సెట్ చేసుకుందామని అయితే వచ్చిన అందరికీ సొంతింటి కళ నెరవేర్చుకోవాలని ఉంటుంది. అయితే ఒకటి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఓపెన్ కిచెన్ హాల్ అయితే ఉన్నది, ఒకసారి చూద్దాం. హాల్ అయితే టీవీ కబోర్డ్స్ కానీ ఇట్లా ఈ రకంగా అయితే ఉంది. ఈ సైడ్ అయితే కబోర్డ్లు సెట్ చేసారు లైబ్రరీ లెక్క, అయితే బుక్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా సిస్టమ్ ఎట్లాంటి ఇట్లా అవుతుందనే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా చూస్తే పైన కబోర్డ్ ఇచ్చారు, తర్వాత ఇది ఇండక్షన్ తర్వాత ఓవై ఇచ్చారు. ఓవై తర్వాత మళ్ళీ కబోర్డ్ సెట్ చేసారు. ఒకటే కబోర్డ్ మాదిరిగా అయితే సెట్ చేసి పెట్టారు వీళ్ళు. ఇంత తక్కువ ప్లేస్లో అయితే రెడీ చేసుకోవడానికి అయితే వీళ్ళు అయితే మంచి ఉదాహరణ. ఇది అందాదా నాకు తెలిసి అయితే గుంట కూడా ఉంటుందో ఉండదో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే నేనైతే ఒక సింగిల్ బెడ్రూమ్ సెట్ చేసుకుందామని చెప్పి ఓపెన్ కిచెన్ అండ్ సింగిల్ బెడ్రూమ్ సెట్ చేసుకుందామని అయితే వచ్చిన. దుబాయ్లో సెట్ చేసుకుందామని వచ్చిన. అది కూడా చూపిస్తా మీకు, ఏ విధంగా సెట్ చేసుకోవాలా ఎట్లా అనేది అయితే చూపిస్తా. ఓకే, లెట్స్ గో. అందరికీ సొంతింటి కళ నెరవేర్చుకోవాలని ఉంటుంది. అయితే ఒకటి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడైతే ఓపెన్ కిచెన్ హాల్ అయితే ఉన్నది, ఒకసారి చూద్దాం ఎట్లుందనేది అయితే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. అయితే ఇప్పుడు చూద్దాం. అయితే ఇది హాలు, టీవీ సెటప్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ కబోర్డ్స్ కానీ అయితే ఇవి మనము ఇట్లా టచ్ చేస్తే వస్తాయి. ఇట్లా గట్టిగా ఒత్తి ప్రెస్ చేసినామంటే ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఇది ఉంది, ఇట్లా ఉంటుంది. ఇట్లా అంటే లోపలికి వెళ్తుంది ఇట్లా కలర్స్. అది ఈ రకంగా అయితే సెటప్ చేస్తారు. ఇటు అయితే ఈ సైడ్ అయితే కబోర్డ్లు సెట్ చేసారు లైబ్రరీ లెక్క, అయితే బుక్స్ పెట్టుకోవడానికి. ఇది కూడా సిస్టమ్ ఎట్లాంటి ఇట్లా అవుతుందనే ఓపెన్ అవుతుంది. ఇట్లా ఈ విధంగా, ఇందులో ఏం లేదు, ఇట్లా అయితే ఉంటుంది ఇది. ఇంకా ఇది చూసుకుంటే స్టాండ్ కానీ ఇవి మొత్తం అయితే వాళ్ళే మనకి ఏ రకంగా అంటే ఆ రకంగా అయితే సెట్ చేస్తారు. ఇక్కడ షూ ర్యాక్స్ అయితే ఇచ్చారు. మనం రెడీ ఇక్కడ చూసుకోవడానికి ఒక మిర్రరు, ఇక్కడ చూసుకుంటే చూడొచ్చు. ఇందులో చెప్పులు వేంటిదే ఉన్నాయి, ఇది చూసుకొని అయితే వెళ్ళచ్చు. అదే విధంగా ఇటు చూసుకుంటే డైనింగ్ టేబుల్, ఈ డైనింగ్ టేబుల్స్, కబోర్డ్స్, ఇది మొత్తం ఓపెన్ కిచెను. ఈ వాళ్ళకైతే మనకు అటాచే ఓపెన్ కిచెన్ ఉంది, చూడొచ్చు. ఎవరికి ఏ విధంగా అంటే ఆ విధంగా అయితే సెట్ చేస్తారు వీళ్ళు. మనకు కిచెన్లోకి ఎంట్రీ ఉంది. ఇక్కడైతే ర్యాక్స్ ఇచ్చేది. ఇవి ర్యాక్స్ పక్కపోననే సింక్ ఉంది. సింక్ దాని కింద ఇవైతే మళ్ళీ పెట్టుకోవడానికి సామాన్ పెట్టుకోవడానికి అయితే ఈ కబోర్డ్స్. మనము ఇట్లా ఇడిచి పెడితే అదే పోతుంది, సౌండ్ అయితే రాదు. మెల్లి ఇండెక్స్ స్టవ్ ఇచ్చారు. ఇంక ఇవి కూడా కబోర్డ్స్, ఇవి మన మసాలా డబ్బాలు అవి ఇవన్నీ పెట్టుకోవడానికి. ఈ రకంగా ఇట్లా ఇడిచి పెడితే అదే లాక్ అవుతుంది. ఇట్లుంది ఈ విధంగా అన్నీ ఇంకా పెట్టిరు వీళ్ళు, మసాలాలు అవి ఇవన్నీ పెట్టి ఇచ్చారు చూసుకోవడానికి. ఒకసారి క్లోజ్, ఇది ఈ విధంగా అయితే సెట్ చేసారు. ఇక్కడ చూస్తే పైన కబోర్డ్ ఇచ్చారు, తర్వాత ఇది ఇండక్షన్ తర్వాత ఓవై ఇచ్చారు. ఓవై తర్వాత మళ్ళీ కబోర్డ్ సెట్ చేసారు. ఒకటే కబోర్డ్ మాదిరిగా అయితే సెట్ చేసి పెట్టారు వీళ్ళు. చాలా బాగా నచ్చింది నాకైతే. ఓపెన్ కిచెన్ అయితే బాగా అనిపించింది. ఇక్కడ ఒక టీ5 మాదిరిగా అయితే ఏర్పాటు చేసారు. చాయ్ కప్స్ అవి ఇవి ఇక్కడ అక్కడ సైడ్ ఇవ్వడానికి ఈ విధంగా అయితే ఈ కబోర్డ్ సెట్ చేసారు. అట్లనే స్పేసు మంచిగా తక్కువ ప్లేస్లో ఇది చేయడానికి అయితే ఈ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కబోర్డ్స్ ఇదే దానిలో సెట్ చేసారు. ఇవి ఇంత తక్కువ ప్లేసుల్ని చూడొచ్చు మీరు. ఇక్కడ మసాలా అవి ఇవన్నీ ఉన్నాయి. ఇంక తీసుకుంటే ఇది డైనింగ్ టేబుల్, లైట్స్ కానీ ఇవైతే ఒక రకంగా అయితే మస్తు అనిపించింది నాకైతే. ఇళ్ళకెళ్ళి వెళ్ళినట్టయితే ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ వాష్రూమ్ ఉంది. ఈ తక్కువ ప్లేస్లో అయితే మంచిగా ఏర్పాటు చేసారు. ఇది వాషింగ్ ఏరియా. ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇదిగో ఈ విధంగా ఉన్నది. ఒక 1 BHK ఏ విధంగా అయితే ఉందో అంత తక్కువ ప్లేస్లో సెట్ చేయాలనో అంత తక్కువ ప్లేస్లో అయితే సెట్ చేసారు. ఇది బాత్టబ్ సెట్ చేసారు. తర్వాత ఇది WC, చాలా బాగా అనిపించింది నాకైతే ఈ సింగిల్ బెడ్రూమ్. ఇది సీల్ ఉన్నది, ఎల్లది సీల్ ఉన్నది. ఓకే,
ఇక్కడ మిర్రరు. తర్వాత ఇంట్లోకి వెళ్ళి ఇటు దీనికి అటాచ్ అయితే ఒక డోర్ ఉంది ఇక్కడ, బెడ్రూమ్ డోరు చూడొచ్చు మీరు కూడా. ఒకసారి ఇటు వచ్చి ఇది బెడ్రూమ్. మనకు ఎంతో పెద్ద ప్లేస్ ఉంటుంది ఇంటికాడ. ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కానీ మనకైతే అంత ప్లేస్లో 1 BHK అయితే సూపర్ సెట్ చేసిరు. ఇది మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ చూసుకొని అయితే రెడీ కావచ్చు. ఇంకా ఇటు రండి, ఇంకా ఇటు చూసుకున్నట్టయితే ర్యాక్స్ ఇవన్నీ మంచిగా సెట్ చేసి, ఈ తక్కువ ప్లేసులనే ఒక కప్బోర్డ్ బట్టలు పెట్టుకోవడానికి అయితే ఒక కప్బోర్డ్ అయితే సెట్ చేసిరు. తర్వాత ఇక్కడ కోట్స్ అవి తలిగేయడానికైతే ఇక్కడ కూడా మంచి ప్లేస్ అరేంజ్ చేసిరు ఇల్లు. ఇక్కడ ప్యాంట్స్ ఇవన్నీ మొత్తం టీషర్ట్స్ కానీ అన్నీ పెట్టుకోవడానికైతే మంచిగా ఉంది. తర్వాత ఇటు వస్తే ఇది బాల్కన్ టైప్ అయితే సెట్ చేసి బయటకు వెళ్తే ఐటమ్స్ కానీ వేరే వేరే అన్నీ పెట్టుకోవడానికైతే సెట్ చేసారు. ఇంకా ఇది చూసుకుంటే ఇక్కడ ఒక కాటన్స్ అయితే పెట్టిర్రు. ఇది బాల్కనీకి అడ్డంగా అయితే ఇది చిన్న బాల్కనీ లెక్క అటాచ్ అయితే ఇట్లా తయారు చేసారు. ఇక్కడ ఒక 2 చైర్లు వేసుకొని అయితే కూర్చోడానికి అట్లయితే ఉన్నది ఇక్కడ. ఇది ఒక సింగిల్ ప్లాట్ అటాచ్గా మంచిగా ఉంది కదా. ఇది 1 BHK. ఏ రకంగా అనిపించిందో ఒకసారి అయితే మీరైతే కామెంట్ చేయరి. ఇంత తక్కువ ప్లేస్లో అయితే రెడీ చేసుకోవడానికి అయితే ఇల్లు అయితే మంచి ఉదాహరణ. ఇది అందాదా నాకు తెలిసి అయితే గుంట కూడా ఉంటుందో ఉండదో, ఎంత తక్కువ ప్లేస్లో అయినా కానీ సెటప్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవి చూసిరు కదా, ఇది ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ హాలు ఈ రకంగా అయితే ఉంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. నాకైతే ఓపెన్ కిచెన్ అయితే బాగా అనిపించింది. ఇది ఈ వీడియో మీ అందరికీ ఎట్లా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. కామెంట్ చేసి మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయ్యండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. అయితే ఎట్లుందో ఒకసారి అయితే కామెంట్ చేయరి. ఇది ఎక్కడ చేసినంటే ఐకే మాల్లో చేసిన. ఇది ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే కంటిన్యూ చేస్తా, లేదు అంటే ఏం బాగలేదు అంటే ఆడికి ఆపేస్తా. ఇదైతే చూసిరు కదా, మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయరి. మీరు కామెంట్ ఖచ్చితంగా వేయర్రి. లైక్ ఇస్తే మీరు ఇంకా 10 మందికి అవసరం ఉన్నా కానీ ఇట్లా మనకు కావాలన్న వాళ్ళకైతే మంచి ఏర్పడుతుంది. ఇది ఈ ఓపెన్ కిచెన్ అయితే ఇది నాకైతే బాగా అనిపించింది. మీకు ఏ విధంగా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఓకే, లైక్ అండ్ షేర్ కామెంట్. ఓకే, బాయ్.